వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రానికి సంబంధించి భీమవరంలో గత కొన్నేళ్ళుగా కూడా జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్ కూడా ఉంది. దాదాపు ఈ కలెక్టరేట్కి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా కొంత ప్రచారం అయితే సాగుతుంది. ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రాంతంలో కలెక్టరేట్ తరలిపోతుందంటూ కూడా కాస్త ఈ విషయం దుమారం రేపుతుంది. ఇదే విషయంపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నరసాపురం వెళ్ళిపోతున్న జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తీసుకొచ్చాము. అంతేకాకుండా ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఈ కలెక్టరేట్ భవనం ఇప్పుడు వేరే చోటికి వెళ్ళిపోతే ఎక్కడా కూడా చూస్తూ ఊరుకోమంటూ కూడా మోషన్ రాజు కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అంతేకాకుండా ఒకవేళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కనుక తరలిపోతే చూస్తూ ఊరుకోమంటూ కూడా మోషన్ రాజు చెప్పుకొచ్చిన పరిస్థితి. దీనిపై జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కూడా స్పందించారు. కలెక్టరేట్ కార్యాలయం అనేది ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న చోటే ఉంటుంది. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కలెక్టరేట్ కార్యాలయం ఎక్కడా కూడా ఆ విధంగానే ఉంటుంది. శాశ్వత భవనానికి సంబంధించి ఇటు దిరుసుమర్రి రోడ్లో కానీ, భీమవరం మార్కెట్ యార్డ్లో కానీ, లేకపోతే గొల్లవాని తిప్ప రోడ్లో కానీ కలెక్టరేట్ భవనాన్ని నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనిపై ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. భీమవరానికి సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయం భీమవరం నియోజకవర్గంలోనే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కూడా చెప్పిన పరిస్థితి. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. జిల్లా కేంద్రానికి సంబంధించి భీమవరంలోనే కలెక్టరేట్ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న ఈ కలెక్టరేట్ కార్యాలయం త్వరలోనే శాశ్వత భవనాన్ని నిర్మించి అక్కడికి పెట్టే ఆలోచనలో కూడా ఉంది. అంతే తప్ప పక్క నియోజకవర్గాలకి సంబంధించి ఎక్కడికి కూడా కలెక్టరేట్ భవనం తరలిపోదు అంటూ కూడా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.